2 నెలలుగా క్రికెట్ అభిమానులకు ఆనందం పంచుతున్న ఐపీఎల్ 18 సీజన్కు శుభం కార్డు పడేందుకు ముహూర్తం ఆసన్నమైంది. మహాభారతంలో పాండవుల వనవాసం 12 ఏళ్లు, రామాయణంలో రాముడి అరణ్యవాసం 14 ఏళ్లు. కానీ ఐపీఎల్ క్రికెట్ కప్ కోసం ఆ రెండు జట్లు మాత్రం 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నో సవాళ్లను అధిగమించి ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఇవాళ అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో అమ్మితుమ్మి తేల్చుకోనున్నాయి. వీరిలో ఎవరు గెలిచినా ఐపీఎల్లో కొత్త ఛాంపియన్ అవతరించినట్లే అవుతోంది. ఆర్సీబీకి తొలి నుంచి ఆడుతున్న కోహ్లీ తన జట్టుకు ట్రోఫీ అందించారనే ఉక్కు సంకల్పంతో ఉన్నాడు. అటు పంజాబ్కి తొలి ఐపీఎల్ టైటిల్ అందించాలని శ్రేయస్ అయ్యర్ అంతే పట్టుదలతో ఉన్నాడు. ఈ సీజన్కు ముందే కొత్త సారథులను నియమించుకుని తిరుగులేని ఆటతో ముంబై, చెన్నై, కోల్కతా వంటి పటిష్ట జట్లకు ఈ రెండు జట్లు చుక్కలు చూపించాయి. ఇరు జట్లు ఈ సీజన్లో తలపడనుండడం ఇది 4వసారి. లీగ్ దశలో చెరో విజయం తమ ఖాతాలో వేసుకున్నాయి. అయితే గత నెల 29న ముల్లాన్పూర్లో జరిగిన తొలి క్వాలిఫైయర్లో మాత్రం బెంగళూరుదే పైచేయి అయింది. అయితే బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన పంజాబ్ రెండో క్వాలిఫైయర్ 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబైని ఇంటికి పంపించి ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది. ఇరు జట్లు సమఉజ్జీలతో నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి. బెంగళూరు టీంలో కోహ్లీ, సాల్ట్, కెప్టెన్ పటీదార్, జితేష్ శర్మ, టీమేట్ డేవిడ్ లివింగ్ స్టోన్ వంటి మంచి లైనప్ ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే హజిల్ వుడ్ వెన్నుముకగా నిలవగా భువనేశ్వర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ యశ్ దయాల్ వంటి సీమర్లు, కృణాల్, సుయాష్ వంటి స్పిన్నర్లు అండగా నిలుస్తున్నారు. ఇక పంజాబ్ కూడా బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో పటిష్టంగానే ఉంది. ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్తో పాటు కెప్టెన్ శ్రేయాస్, స్టోయినిస్, శశాంక్ సింగ్, నేహల్ వదేరాతో ఆ జట్టు బలంగా ఉంది. ఇక బౌలింగ్లో అర్షదీప్ ఇరగదీస్తున్నాడు. జెమిసన్, స్టోయినిస్, విజయ్ కుమార్ వంటి పేసర్లు, చాహల్, హరిప్రీత్ బ్రర్ వంటి స్పిన్నర్లు తమ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఫైనల్ రసవత్తరంగా జరగనుండడం ఖాయంగా మారింది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. దాంతో టాస్ గెలిచి జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ సాగకుంటే ఫైనల్కు రిజర్వ్ డే కేటాయించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. హాయ్ మాధవి, మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 18వ సీజన్ కొత్త ఛాంపియన్ ఎవరన్నది తేలనుంది. ఆర్సీబీ, పంజాబ్ మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆర్సీబీ 4వసారి ఫైనల్ కు చేరగా దాదాపు 2009, 2011, 2016లో ఫైనల్స్ ఆడి ఓడిన ఆర్సీబీ ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని బలంగా కనిపిస్తా ఉంది. మంచి ప్రదర్శన కూడా చేస్తా ఉంది. ఇక పంజాబ్ రెండోసారి ఫైనల్ కు చేరుకుంది. 2014లో ఫైనల్ ఆడి కోల్కతా చేతిలో ఓటమి పాల్గొగా ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని బరిలోకి దిగింది. 18 ఏళ్లుగా లీగ్ లో ఉన్న పంజాబ్, బెంగళూరు జట్లు ఇప్పటి వరకు కూడా ట్రోఫీని అందుకోలేదు. రెండు జట్లు 18 ఏళ్లుగా తొలి కప్ కోసం ఎదురు చూసుకునడంతో అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. క్వాలిఫైర్ 1లో పంజాబ్ ని బెంగళూరు చిత్తు చేసింది. అయితే ఆ తర్వాత జరిగిన ముంబైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ చెలరేగింది. ఇక ఐపీఎల్ కి 3 ఫ్రాంచైజీల కెప్టెన్ గా ఉండి మూడింటిని ఫైనల్ చేర్చి శ్రేయస్ అయ్యర్ రికార్డు సృష్టించాడు. 2020లో ఢిల్లీని, 2024లో కోల్కతా, 2025లో పంజాబ్ ని ఫైనల్ కి చేర్చిన ఘనత శ్రేయస్ అయ్యర్ కి దక్కింది. రెండు సమౌజ్జీల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక క్వాలిఫైర్ 1లో పంజాబ్ ని 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఆర్సీబీ ఫైనల్ కి చేరింది. ప్రతి సీజన్ లాగానే ఈసారి కోహ్లీ దాదాపు 614 పరుగులతో టాప్ ఆర్డర్ లో ఉన్నాడు. ఇక విరాట్ తో పాటు జట్టులోని అటు బ్యాటర్లు కావచ్చు, బౌలర్లు కావచ్చు ఎంతో సమిష్టిగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కోహ్లీ 14 మ్యాచ్లలో 14 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 16 మ్యాచ్లో 559 పరుగులు చేశాడు. ఇక ఆర్సీబీలో కోహ్లీతో పాటు ఇటు సాల్ట్ కావచ్చు, ఇటు పటీదార్ అత్యధిక పరుగులు సాధించారు. ఇక పంజాబ్ లో శ్రేయస్ అయ్యర్ తో పాటు ప్రభు సిమ్రాన్, వదేరా అత్యధిక పరుగులు సాధించారు. ఇక బౌలింగ్ పరంగా చూస్తే పంజాబ్ లో హర్షదీప్ కావచ్చు, ఇటు స్పిన్నర్ చాహల్, అటు హర్ప్రీత్ బ్రర్ అత్యధిక వికెట్లు సాధించారు. ఇక బెంగళూరు జట్టులో అటు హేజిల్ వుడ్ కావచ్చు, ఇటు భువనేశ్వర్, యశ్ దయాల్ అత్యధిక వికెట్లు సాధించి మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. ఇక మరికొన్ని గంటల్లోనే ఐపీఎల్ 2025 ఛాంపియన్ ఎవరన్నది తేలనుండడంతో అభిమానులు ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.